హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గీత. ఈరోజు వీడియోలో మొక్కను నాటే సరైన విధానం అనేది మీకు చూపించబోతున్నానండి. ఇది మట్టి అండి. మట్టి, కోకోపీట్, వర్మీ కంపోస్టు అన్నీ మిక్స్ చేశాను. ఇంకా ఎప్సమ్ సాల్ట్ ఒకటి ఇంకా మిక్స్ చేయలేదు, మిక్స్ చేస్తాను. ఇందులో ఎప్సమ్ సాల్ట్ ఇంకా మిక్స్ చేయలేదండి, మిక్స్ చేస్తున్నాను. చూడండి, మరీ ఎక్కువ వేయకూడదు, మట్టి కాస్తనే ఉంది కాబట్టి. నేను అన్నీ మిక్స్ చేశానండి, ఆల్రెడీ అన్నీ మిక్స్ చేసేసాను. కోకోపీట్, వర్మీ కంపోస్టు, సాయిల్, నీమ్ పౌడర్ అన్నీ మిక్స్ చేసేసానండి. మొక్క నాటే సరైన విధానం అనేది మీకు చూపించబోతున్నాను. ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే, చాలామంది మొక్కను గట్టిగా ఉన్న మట్టిలో పెట్టేయటము, లేదా గుంత తవ్వి మొక్క పెట్టి గట్టిగా వత్తేయటము, లేదా బురదగా ఉన్న దాంట్లో పెట్టేయటము అనేది చేస్తూ ఉంటారండి. అలా చేస్తే మొక్కలు అనేది సరిగ్గా రావు. మీకు చూపిస్తాను చూడండి ఎలా అన్నది. ఇప్పుడు నేను అన్నీ బాగా మిక్స్ చేసేసానండి. ఇప్పుడు అదంతా నేను చక్కగా మిక్స్ చేసేసాను. ఎలా నాటాలి అనేది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ముక్కలు భాగం అర్థం పైన పొడి మట్టి, ఈ పాట్లోకి పొడి మట్టి అర్థం పైన వేయాలి. అన్నీ నీట్గా కలిపేసామండి. కొంచెం లైట్గా అట్లా అనేసినావా. మనీ ప్లాంట్ అండి ఇది. మనీ ప్లాంట్ కట్ చేసి నీటిలో పెట్టాను, ఏర్ వచ్చింది, బేబీ లీఫ్ కూడా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎలా నాటాలి అనేది మీకు చూపించబోతున్నాను. అంటే సరైన విధానంలో నాటితే ఖచ్చితంగా మొక్క అనేది వస్తుందండి. చూడండి, చూసారు కదా, ఏర్ వచ్చింది, బేబీ లీఫ్ కూడా వచ్చింది. చూడండి, ఇప్పుడు ఇలాగా ఇదంతా కోకోపీట్ అండి. కొంచెం గట్టిగా ఉన్నదంతే. చూడండి, ఇట్లంటే వచ్చేస్తుంది. అంతేనండి, ఇలాగా చూడండి. కేవలం పొడి మట్టి వేసామండి, ఇలా పెట్టాము. చూడండి, ఇలా ఇలా మట్టిని వత్తకూడదు, జస్ట్ ఇలా అన్నమాట. ఇలా పెట్టేస్తే చక్కగా అది ఖచ్చితంగా బ్రతుకుతుందండి. చూడు, పీల్ చేసుకుంటోంది. ఇది నేను కట్ చేసి నీటిలో ఉంచాను, ఏర్ వచ్చింది, బేబీ లీఫ్ వచ్చింది. దీన్ని నాటేసాను. ఈ విధంగా అండి నాటేయాలి. మొక్కను నాటే సరైన విధానం, పద్ధతి ఇది. ఇలా నాటితే మొక్కలు ఖచ్చితంగా బ్రతుకుతాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్.